ఇప్పుడే ఎగ్జాక్ట్‌గా 2:45 జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని, ప్రసన్న కుమార్‌ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో దాదాపు సుదీర్ఘంగా 30 నిమిషాలు మీడియాతో మాట్లాడటం జరిగింది. అనంతరం ఇప్పుడే మనం విజువల్‌లో చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయటికెళ్తా ఉంది చూడండి. ఇప్పుడే జస్ట్ పాస్ అయింది. దాదాపు 30 నిమిషాలు ఇటు రాష్ట్ర రాజకీయాల మీద సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే తాజా పరిస్థితి గురించి క్లుప్తంగా వివరించారు. ఇటు మైనింగ్‌పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటు కాకాని గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్‌రెడ్డి పెట్టిన కేసులన్నీ ఈ తప్పుడు కేసులుగా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడే జస్ట్ 2 మినిట్స్ బ్యాకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పాస్ అవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్‌లో చూస్తున్నాము. ఇంకా ఇక్కడ వేలాదిగా తరలి వచ్చిన ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెలువైనప్పుడు కూడా ఇక్కడే జై జగన్ అంటే నినాదాలు చేస్తూ మొత్తం ఈ ఏరియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతో మారు మోగుదని చెప్పుకోవచ్చు. జిల్లా పోలీసులు అదేవిధంగా పక్క జిల్లా పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఏమాత్రం ఇక వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు తగ్గలేదు. వేలాదిగా తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం అద్భుతంగా సక్సెస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇటు ఒక నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇటు ప్రకాశం కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప పక్క జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని అంటే ఈ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా అడ్డుకోవడానికి అణువున ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజయవాడలో చూస్తున్నది ప్రసన్న కుమార్ రెడ్డి నివాసము. ఇక్కడికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా సెండా పలికారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇటు జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఇటు కాకాని గోవర్ధన్‌రెడ్డి పెట్టిన అక్రమ కేసులు, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లును ధ్వంసం చేసిన విషయం గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలే కాక దేశ రాజకీయాల్లో కూడా ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంటిపైన ఇటు ముక్కుమ్మడిగా పడి దాడి చేయటం తాను కూడా ఎప్పుడు చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటు ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు ఉంటాయి, కానీ ఇలా ఇళ్లపైన పడి ఆస్తులు ధ్వంసం చేయడం చాలా దారుణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్గా 1 గంటకు అయిపోవలసిన జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం 2 గంటల 45 నిమిషాలు అంటే 1:45 ఆలస్యంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ రేంజ్లో ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు భారీగా తల రావడంతో ప్రోగ్రాం కూడా 1:45 లేట్గా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో ఎక్కడ చూసినా కానీ జై జగన్ అంటూ ఆయన కాన్వాయ్కి ప్రజలు అడ్డుపడుతూ బయటకు వచ్చి నినాదాలు చేస్తూ బయటకు వచ్చి తమకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని మాట్లాడాలని చెప్పి భారీ స్థాయిలో ఇటు ప్రజలు అడ్డం రావడంతో ఇటు ప్రోగ్రాం కూడా 1:45 ఆలస్యంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద నుండి.